హలో అందరికీ. ఇప్పుడు మీరు చూస్తోంది శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇది కార్నరు, సౌత్ ఈస్ట్ కార్నర్. ఇంటి పక్కన సౌత్ రోడ్డు 30 అడుగులు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు 30 అడుగులు. 2 రోడ్ల కార్నర్ అన్నమాట. ఈస్ట్ ఫేస్, మెయిన్ ఫేస్ వచ్చి దీని సైజు వచ్చి 30x45, 160 గజాలు. 160 గజాల్లో కట్టిన G+1 ఈస్ట్ ఫేస్ కార్నర్ బిట్. ఇంటి పక్కన సౌత్ రోడ్డు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ. మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్, ఈశాన్యంలో బోరు, లెఫ్ట్ సైడ్న స్టెప్స్ పైకి వెళ్ళటానికి, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు, మొత్తం 4 BHK G+1. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్లోంచి మనం లోపలికి వెళితే హాలు. ఇది నార్త్కు డోరు. ఇదంతా హాలు పొడవు 17, వెడల్పు 12. ఇది డైనింగ్ హాల్. దీనికి లెఫ్ట్ సైడ్న పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్. ఇది పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్. కిందంతా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. మొత్తం గ్రానైట్స్ వేసాము, చూడండి ఒకసారి. లోపలికి వెళితే 2 బెడ్రూములు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రైట్ సైడ్న. ఇది 12x13 ఉంటుంది సైజు. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్. ముందుకు వెళితే మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని సైజు 14x13. మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చాము. ఇది కామన్ వాష్రూమ్. ముందుకు వెళితే డైనింగ్, కిచెన్, పూజ గది. ముందుకు వెళితే ఇదంతా మెయిన్ హాల్. హాల్లో నుంచి పైకి వెళ్ళి పైన కూడా ఇంకో 2 బెడ్రూమ్లు చూద్దాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. పైకి వెళితే 2 బెడ్రూములు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మొత్తం 4 బెడ్రూములు. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఒక 15 మీటర్స్ ఉంటుంది, 20 మీటర్స్ అలా ఇల్లు. పైకి వెళితే ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో మనకి టైల్స్ వేసాం చూడండి. ఈ నార్త్ సైడ్న మనం సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. ఇంటి ముందు 7 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము బాల్కనీకి. పైన ఫాల్ సీలింగు, గోడలకు వేసిన టైల్స్. ఇది మెయిన్ డోరు. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇదంతా హాలు. పైన హాలు 12 వెడల్పు, పొడవు వచ్చి ఒక 20 దాకా ఉంటుంది. పెద్ద హాలు. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి డైనింగ్ ఏరియా. ఇది కూడా మనకి విశాలంగా ఉంటుంది. ఇది పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్. ఇది మళ్ళీ డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లోంచి బయటికి వెళ్తే ఇది ఒక వాష్ ఏరియా ఇచ్చాము. బాల్కనీ లాగా ఉంటుంది, వాష్ ఏరియాలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం ముందుకు వెళదాం. ఇది మెయిన్ హాలు. ఈ మెయిన్ హాల్ పక్క నుంచి లోపలికి వెళితే 2 బెడ్రూమ్లు అన్నమాట. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13 దాకా ఉంటుంది సైజు. గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం మొత్తం టోటల్గా కిందంతా. ఇల్లు బ్యూటిఫుల్గా ఉంటుంది. ముందుకు వెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు 13x14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము.
దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను మీకు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 20 మీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. సౌత్ ఈస్ట్ కార్నర్. దీని ఎస్ఎఫ్టీ వచ్చి మనకి దగ్గర ఒక 2800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇక్కడ గజం వచ్చి 50,000 ఉంది. దీనికి దగ్గరలో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. రిక్విల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూలు, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూలు, జూబ్లీ పబ్లిక్ స్కూలు, సెయింట్ పీటర్స్ స్కూలు, మనకి దగ్గరలో చర్లపల్లి రైల్వే స్టేషను, ఈసీఎల్ బస్ స్టాండ్, అది వచ్చి 10 కిలోమీటర్లు. రింగ్ రోడ్డు వచ్చేసి మనకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. అన్ని దగ్గరలో ఉంటాయి. నాచారం మెట్రో ఎక్కాలంటే మనకి ఒక 9 కిలోమీటర్స్. ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. దీని ప్రైస్ వచ్చి 1,30,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.